హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి టమాటా ఎగ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. అండ్ పక్కన ఆయిల్ పెట్టుకొని ఆయిల్లో పోపు దినుసులు వేసేసుకోవాలి. అవి బాగా గోలనివ్వాలి. అండ్ మనం ఇంతకుముందు చూపించిన మిర్చి ఉన్నాయి కదా, ఆ మిర్చిని ఆయిల్లో వేసేసుకొని బాగా గోలనివ్వాలి. పొడుగులో కట్ చేసుకుంటే బెటర్ అన్నమాట. అండ్ నెక్స్ట్ ఇవి ఆయిల్లో గోలుతూ ఉంటే పక్కన కొత్తిమీర కట్ చేసి పెట్టుకోవాలి. అట్లా పెట్టుకున్న తర్వాత ఇక నెక్స్ట్ ఉల్లిగడ్డ వేసేసుకొని లైట్గా పసుపు అండ్ లైట్గా అల్లము వేసేసుకొని బాగా గోలనివ్వాలి. ఇది కూడా ఆయిల్లో గోలుతూ ఉంటేనే బెటర్. మినిమం 5 minutes అన్న గోలనివ్వాలి. అండ్ నెక్స్ట్ మనం కట్ చేసుకున్న టమాటాలు ఉన్నాయి కదా, ఆ టమాటాలని కూడా ఆయిల్లో వేసేసుకొని మంచిగా కలుపుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఒక 5 minutes మూత పెట్టి పక్కనకి వెళ్ళాలి. అంటే ఇట్లా అవుతుంది. ఉడికిన తర్వాత ఇది వచ్చేసి ధనియాల పౌడరు, అది కర్రీ అయిపోయే మూమెంట్లో వేసేసుకోవాలి. కర్రీ అయిపోయిందన్నమాట. సూపర్ టేస్ట్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి కుడుక నువ్వుల పొడి, ఇది వేసేసుకుంటే కర్రీ దగ్గరికి రావడం అన్న టేస్ట్ అయినా సూపర్ ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, మీకే తెలుస్తుంది. అండ్ ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఉడకబెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, ఆ ఎగ్స్ని కర్రీలో వేసేసుకుంటే అయిపోయింది. అంత ఏముంది, వాటిని కూడా మళ్ళీ అట్నే ఒక 5 minutes పాటు అందులోనే వేసి అట్లా ఉంచితే అయిపోతుంది. కర్రీ టేస్ట్ అనేది వాటికి కూడా అంటుతుంది. అండ్ నెక్స్ట్ కొత్తిమీర కూడా వేసుకోవాలి. అప్పుడు సూపర్ ఉంటుంది కర్రీ. మీకే నచ్చుతుంది, ఒకసారి ట్రై చేయండి. అండ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫాలో ఫర్ మీ మోర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.